नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। करीमनगर जिला कांग्रेस महासचिव अब्दुल वीरा ने कहा कि स्नातक एमएलसी चुनाव में शिक्षाविद और शैक्षिक संस्थाओं के प्रमुख कांग्रेस उम्मीदवार नरेंद्र रेड्डी की जीत एक तथ्य है और भाजपा उन्हें कोई प्रतिस्पर्धा नहीं देगी और राज्य में रेवंत रेड्डी के नेतृत्व में सार्वजनिक प्रशासन चलेगा। 9 भारत समाचार तेलंगाना करीमनगर से अब्दुल समद के साथ नवीन कुमार की रिपोर्ट। रेवंत రెడ్డి పాలనలో ఒక దిక్కు ప్రజాపాలనలో గ్రామంలో కావచ్చు, మళ్ళీ రేషన్ కార్డులు కావచ్చు, ఇంద్రమ్మ ఇల్లు కావచ్చు, ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా, దానితో పాటు ఉన్న రైతు భరోసా కూడా చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీ టికెట్ ఆల్ ఫోర్స్ చైర్మన్ అయినటువంటి నరేంద్ర రెడ్డి గారు మాపై నమ్మకం ఉంచుకొని, కాంగ్రెస్ కార్యకర్తలపైన కూడా నమ్మకం ఉంచుకొని, ఒక విద్యావేత్త, విద్యా సంస్థ, కొన్ని లక్షల విద్యార్థులకు భవిష్యత్తు కల్పించిన ఆల్ ఫోర్స్ వేత్త నరేందర్ రెడ్డి కాబట్టి గెలుపైతే ఖచ్చితంగా సాధ్యం. కాకపోతే మనం మెజార్టీ చూస్తున్నాం. ఎంత మెజార్టీ తీసుకురావాలనే ఆలోచన మరి బీజేపీ టీఆర్ఎస్ నుండి ఏమన్నా మీకు పోటీ ఇస్తుందని అనుకుంటున్నారా? బీజేపీ బీఆర్ఎస్ అనేది లేదండి. ఎందుకంటే ప్రజల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పాలన బాగుందని ఒక అది బీజేపీ అయితే పోటీ లేదండి. బీజేపీ బీఆర్ఎస్ ఇప్పుడు ఖచ్చితంగా ఒప్పందం పడతాం, వాళ్ళిద్దరూ ఒకటే. ఎందుకంటే ఇక్కడ 4 ఉమ్మడి కరీంనగర్ జిల్లా కావచ్చు, నిజామాబాద్, మెదక్, ఇంకో ఆదిలాబాద్, ఈ 3 ఉమ్మడి జిల్లాలు చూసుకుంటే కరీంనగర్ జిల్లాలో ఎక్కువ శాతం 3 లక్షల పైచీలకు పట్టభద్రులు అవి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీకి ఎటువంటి పోటీ లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డి ఖచ్చితంగా విజయం సాధిస్తాడు. కాకపోతే మనం ఒకటే మెజార్టీ దిక్కు చూస్తున్నాం. మెజార్టీ